వీకెండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్లు, పార్టీలు, లాంగ్ డ్రైవ్లు. అలాంటి వారికి బాధ్యత గుర్తు చేయడమే మా చిత్రం యొక్క ఉద్దేశం. ఏం గొడవ అయింది, ఏ విషయమైనా నాకు చెప్పేది కదా. ఇంతకుముందుకు ఏ విషయమైనా చెప్పేది కదా, లేననుకున్నారా ఏమనుకున్నారు? అసలు ఏమని చెప్పానా? మన బండి మీద వస్తున్నాం, అలా గొడవ అయింది. నేను మనోజ్ బండి మీద గొడవ అయింది. ఎట్లా పోతున్నావు రా భయ అన్నాడు. నాకు కోపం వచ్చింది, పోయినా బండి స్టాండ్ వేసి నన్ను ఆపుతాడు. నాకు సపోర్ట్ ఇస్తాడా, అక్కడ సపోర్ట్ ఇస్తాడా అన్న? ఎవరికి కాదన్న, వాడు మన ఫ్రెండ్ కాదా అన్న, వాడికి ఏమైనా మనం కదా ఫీల్ అయ్యేది. ఆయన రైటే అన్నాడు. వీడు ఎంత స్పీడ్ అనుకున్నా, దానికి ఒక ఏది మన ముళ్ళు తాకినా కానీ కింద పడతాడు అన్న. అంత స్పీడ్ గా పోతున్నాడు. నా అంత స్పీడ్ గా పోతాడు ఏంటంటే నన్ను కొట్టిండు. దాంట్లో నేను అనాలే ఎవడు అంటాడు చెప్పాను అనుకున్నప్పుడు. నా ఫ్రెండ్ గానీ వాడిని అనే హక్కు లేదా నాకు? అబ్బే వీళ్ళకి ఇంతే, ఎప్పుడు ఇంతే. మాకు ఎంజాయ్ చేసేది ఏం లేదు. అవి ఏమైంది గీడ కూర్చున్నావు? పొద్దుగానే కలిసింది. ఏం చేయాలరా, నా డబ్బులు లాస్ చేసిరు, కుట్టి ఎలా కొట్టరు, నా బండి గుంజుకోరు. అంతా ఏం చేస్తాం, ఫ్రెండ్స్ మోసం చేసిరు. అందుకనే గ్లాస్ అదే పడేకుంటే తాయిను ఆగమే దానికంటే వానికి అడిగి 2 వీక్ ఇక తాళం పడుకోసే కాదారా. నువ్వేదో బిల్డప్ చేస్తున్నావు. నీ ఆగు, ఒక అన్నున్నాడు తెలిసిన ఆయన, వాళ్ళకైతే సెట్ అవుతాడు ఆయన. హలో అన్న, ఇది మా వాడు కొంచెం ఇబ్బంది ఉందన్న, మన పార్క్ దగ్గరికి రావా కొంచెం ఏమనుకోకుండా? ఏం లేదన్న, వాడిని పడినట్టు వాడు గుంజుకున్నాడంట. ప్లీజ్ ఒక 5 నిమిషాలు. ఓకే అన్న, వస్తాడు. వానికి అయినాయి, నువ్వు దాకింది దిగు ఫస్ట్. హలో చెప్పు మనోజ్, ఎక్కడ ఉంటారు మీరు? పార్క్లో ఉంటారా? ఏమైందంట అభికి? ఏమైందంట? కొట్టిరట ఎవడంట? సరే సరే వస్తున్నాడు. నేను బండి ఇప్పిద్దాం, మాట్లాడదాం మనం. ఎవరంట వాళ్ళు? ఏ బ్యాచ్? సరే సరే వస్తున్నాడు, అక్కడనే ఉంటాడు. జస్ట్ ఒక 5 minutes. ఓకేనా? ఓకే మరి. హాయ్ మనోజ్. హాయ్ అభి, బాగున్నారా? బాగున్నా. ఏముందంటే మా ఫ్రెండ్ది బైక్ పార్టీకని వెళ్ళిరన్న. అవునా? వెళ్తే తీసుకున్నారు. వాళ్ళని ఇప్పుడు అడిగితే పైసలు లేవు, బండి ఇయ్యము, నువ్వేమేం చేసుకో అది ఇది అని అంటున్నాను. అదే నువ్వు తెలిసిన ఫ్రెండ్స్ అన్న మొత్తం మోసం చేసేది, బాగా పట్టించేది. అవునా? పైసలు ఖర్చు అయినాయి, బండి కొట్టి బండి. అవునా? ఎవరంట? ఎక్కడంట? ఏ బ్యాచ్ ఏంటి? ఎవరంట అసలు? కాలేజ్ మేట్సా? ఓకే మనం మాట్లాడదాం. ఏం కాదులే కానీ మన ఫ్రెండ్స్ అనేది మనకు గుడ్ ఫ్రెండ్స్ ఉండాలి, బ్యాడ్ ఫ్రెండ్స్ అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే ఈ తాగుడు, ఈ పార్టీలు, పబ్బులు అంటూ ఈ కాలాన్ని సమయాన్ని వృధా చేసుకుంటారు అన్నమాట. అలాంటి ఫ్రెండ్స్ మనకు వద్దు. మన ఫ్రెండ్స్ అంతా గుడ్ ఫ్రెండ్స్ ఉండాలి, మంచి చదువుకోవాలి, మనకు మంచి కాలేజ్ లైఫ్ ఉంటుంది, మంచి కుటుంబం ఉంటుంది. మనకి ఒక చదువుకొని ఒక స్థాయికి వెళ్తే మనకు మన పేరెంట్స్ మనం చూసి ఎంతో సంతోషపడతారు అన్నమాట. వాళ్ళ వృద్ధాప్యం ఏంటంటే నా కొడుకు చదువుకుంటూ డెవలప్ అయ్యిండు, నా కొడుకు నన్ను మంచి చూసుకుంటూ అని 10 మందికి వాళ్ళు చెప్పాలి. అంతే కదా? అంతే కదా మనస్? మన పేరెంట్స్ ఏంటంటే చదువుకుంటూ నా కొడుకు డెవలప్ అయ్యిండు, 10 మందికి ఉపయోగపడుతుండు, మా వృద్ధాప్యంలో మా కొడుకు మమ్మల్ని మంచిగా చూసుకుంటుండు అని వాళ్ళు సంతోషపడాలి. మన ద్వారా మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన తల్లిదండ్రులు సంతోషపడాలి. అంతేగాని మన తల్లిదండ్రులకు మనం బాధ్యత కావాలి కానీ, భరోసా కావాలి మనం కానీ, వాళ్ళకి మనం భార్య కాకూడదు మనం. ఓకేనా? మనందరం మంచి చదువుకోవాలి. ఈ బండి నేను ఇప్పిస్తా, బండి ఎక్కడ పోదు, వాడు ఎవడో మాట్లాడదాం, అవసరంతో కంప్లీట్ ఇద్దాం చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వెళ్దాం పదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.